హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో క్రెడిట్ కార్డ్ టర్మినాలజీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను టర్మినాలజీ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏ కార్డ్ బాగుంటుంది, ఏ కార్డ్ బాగుండదు, ఏ బ్యాంక్ కార్డ్ బాగుంటుంది, ఇవేం నేను ఎక్స్ప్లెయిన్ చేయను. టర్మినాలజీ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కొత్త కార్డు తీసుకున్న వాళ్ళకి ఈ టర్మినాలజీ బాగా యూజ్ అవుతుంది. అందులో ఫస్ట్ది బిల్లింగ్ సైకిల్ అండి. బిల్లింగ్ సైకిల్లో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి: బిల్ జనరేషన్ డేట్, డ్యూ డేట్. సో ఫస్ట్ది బిల్ జనరేషన్ డేట్ వచ్చేస్తే ఒక నెలలో 1st నుంచి 28th వరకు అది ఏ రోజైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 13th ఉందనుకున్నాం. సో ఎవ్రీ మంత్ 13th బిల్ జనరేట్ అవుతూ ఉంటుంది. మీరు స్పెండ్ చేసినా చేయకున్నా బిల్ జనరేట్ అవుతూనే ఉంటుంది. సపోజ్ ఇది ఫిబ్రవరి మంత్ అనుకుందాం, ఫిబ్రవరి. సో Jan 14 నుంచి ఫిబ్రవరి 13th వరకు మీరు ఎంత స్పెండ్ చేసినా అది ఫిబ్రవరి 13th బిల్ జనరేట్ అవుతుంది. ఫిబ్రవరి 13th బిల్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు డ్యూ డేట్ కొద్దాం. సో మనకి ఫిబ్రవరి 13th బిల్ జనరేట్ అయింది కదా. డ్యూ డేట్ బిల్ జనరేషన్ డేట్ తర్వాత కొన్ని బ్యాంక్స్ 15 days ఇస్తాయి, కొన్ని బ్యాంక్స్ 18 days ఇస్తాయి, కొన్ని బ్యాంక్స్ 20 days ఇస్తాయి గ్యాప్. సో బిల్ జనరేట్ అయిన తర్వాత సపోజ్ మనకి ఫిబ్రవరి 13th కదా, 20 days అనుకుందాం మనం. సో ప్లస్ 20. సో ఫిబ్రవరి 33 డ్యూ డేట్. కానీ మనకు ఫిబ్రవరి 33 ఉండదు కాబట్టి 28 days కాబట్టి మిగతా 5 days మార్చ్కి వెళ్ళిపోతాయి. సో మార్చ్ 5 అనేది ఇక్కడ మనకి డ్యూ డేట్. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే బిల్ జనరేషన్ డేట్ అనేది ఫిక్స్డ్ ఉంటుందండి. బిల్ జనరేషన్ డేట్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. అది 13th ఉంటుంది. అది ఏ నెల కానీ అది పక్కా 13th ఉంటుంది. కానీ డ్యూ డేట్ మారుతూ ఉంటుంది. డ్యూ డేట్లో ఎందుకు మారుతుంది అంటే ఆ నెలలో నెంబర్ ఆఫ్ డేస్ బట్టి. సపోజ్ మార్చ్ 13th బిల్ జనరేట్ అయింది అనుకుందాం. సో ప్లస్ 20 days ఏమవుతుంది, మార్చ్ 33 అవుతుంది. మార్చ్ 33 ఉండదు, మార్చ్ 31 days ఉంటాయి. అంటే నెక్స్ట్ 2 days ఏప్రిల్కి వెళ్ళిపోతాయి. అంటే April 2nd డ్యూ డేట్. చూడండి, మార్చ్లో 31 days ఉంటాయి కాబట్టి డ్యూ డేట్ April 2nd అయింది. ఇక్కడ 5th వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది కాబట్టి డ్యూ డేట్ మారుతూ ఉంటుంది. ఇది నాట్ ఫిక్స్డ్, మారుతూ ఉంటుంది అంతే. మీకు ఓకే, యాక్చువల్గా అసలు ఈ బిల్లింగ్ సైకిల్ నుండి ఒక ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ వాడి సపోజ్ మీ దగ్గర 2 కార్డ్స్ ఉన్నాయనుకోండి, వాటి బిల్లింగ్ సైకిల్ని ఒక లూప్లో పెట్టి మనం 90 days ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ రాబట్టవచ్చు. 2 కార్డ్స్ బిల్లింగ్ సైకిల్స్ని లూప్లో పెట్టి 90 days ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ని రాబట్టవచ్చు. అది మనం తర్వాత చూద్దాం. తర్వాత అప్కమింగ్ వీడియోస్ లేదా వీడియో ఎండ్లో చెప్తాను నేను. నెక్స్ట్ టర్మ్ అనేది మినిమం అమౌంట్ డ్యూ. ఇది డేంజర్ జోన్ అండి. అసలు దీని జోలికి వెళ్ళొద్దు. సపోజ్ మనకి మినిమం అమౌంట్ డ్యూ చెప్పే ముందు సపోజ్ మనకి 13th బిల్ జనరేట్ అయింది కదా. 13th బిల్ జనరేట్ అయింది, మార్చ్ 5 డ్యూ డేట్. సపోజ్ మీరు మార్చ్ 5 డ్యూ డేట్ కాబట్టి డ్యూ డేట్ మిస్ చేసారు అనుకుందాం. సో మార్చ్ 5 డ్యూ డేట్. సో మీరు కట్టలేదు. సపోజ్ మీరు ఒక 30,000 స్పెండ్ చేసారు, 30,000 కట్టలేదు. మార్చ్ 5 అయిపోయింది, మర్చిపోయారు అనుకుందాం సపోజ్. సో మార్చ్ 10th ఏమవుతుంది, మార్చ్ 10th ఏమవుతుంది, మనకి డ్యూ డేట్ లోపు కట్టకపోతే మనకి 3 charges పడతాయండి. ఇది టెక్నికల్ ఛార్జ్ కాదు, కానీ ఇది నేను ఛార్జ్ లాగా పెట్టిన. సో లేట్ పేమెంట్ ఫీ, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఛార్జ్. ఇది 4% ఉంటుందండి. 3 to 4% యావరేజ్ వేసుకుందాం పర్ మంత్. అంటే 30 daysకి 4% పడుతుంది ఇది. లేట్ పేమెంట్ ఫీ అనేది డిపెండింగ్ ఆన్ బ్యాంక్, లైక్ మనకు బ్యాంక్ బట్టి. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ది చూసుకుంటే మనం లేట్ పేమెంట్ ఛార్జెస్ చూసుకుంటే 30,000 కదా, మనకి 1,000 పడుతుంది. ఇక్కడ 1,000 ప్లస్ 18% GST ఉంటుంది. బ్యాంక్ ఏ ఛార్జ్ చేసినా మనకి 18% GST ఉంటుంది. ఎందుకంటే ఇది బ్యాంకుకి ప్రాఫిట్. ఇప్పుడు 1,000 రూపాయలు మనం కట్టే 1,000 రూపాయలు అనేది బ్యాంకుకి ప్రాఫిట్. సో ప్రాఫిట్ కాబట్టి వాళ్ళు ప్రాఫిట్కి 18% GST కట్టాలి వాళ్ళు. సో వాళ్ళు 1,000కి 18% GST కట్టాలి. అంటే ఎంత, 180 రూపీస్ కట్టాలి వాళ్ళు. సో వాళ్ళు కట్టకుండా ఏం చేస్తారంటే ఎండ్ కన్జ్యూమర్ మీద పాస్ ఆన్ చేస్తారు.
సో ఈ 1000 రూపీస్ అయినా వాళ్ళకి ప్రాఫిట్. ఎన్ని కన్సూమ్ అనేది పాస్ ఆన్ చేస్తారు. ఇది సింపుల్ ఫైనాన్స్ టర్మ్ అంతే. మనం ఏం చెప్తున్నాం, ఓకే. 30K స్పెండ్ చేశారు, మార్చ్ 10th ఏమవుతుంది? సపోజ్ మీరు 30K ఎప్పుడు స్పెండ్ చేశారు అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే, సరే ఇది ఒక క్యాలెండర్ గీద్దాం మనం సేఫ్ సైడ్కి. సో ఇది Jan 13కి అండి. సో Jan 20కి మీరు 30K స్పెండ్ చేశారు. నెక్స్ట్ February 1st, February 13, నెక్స్ట్ March 5, March 10కి ఏమైతే, సో March 10కి ఏమైతే, సో మీరు ఏమనుకుంటారు, 5 days మనం పేమెంట్ మిస్ చేసినాం, డ్యూ డేట్ కంటే 5 days. మనం ఏమనుకుంటాం, 5 days ఇంట్రెస్ట్ పడుతుంది అనుకుంటే పప్పులు కాలేసినట్టే. ఇప్పుడు 30,000 4%, 30,000 4%, 1200, 30 daysకి 1200 పడుతుంది. ఇక్కడ మనం 5 days కదా, ఫైవ్ డేస్కి 200, 5 daysకి 200 పడుతుంది. 1 dayకి 40 రూపీస్, సో 5 daysకి 200. సో మనం 200 పడుతుంది అనుకుంటాం ఇంట్రెస్ట్ ఛార్జ్. కాదు, అట్లా కాదు. ఎక్కడైతే పేమెంట్ వాడినామో అక్కడ నుంచి వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు, అక్కడ నుంచి ఇక్కడ దాకా. సో Jan 20, 10 days, March 10th, ఆల్మోస్ట్ 28, 40 days. సో 50 days ఇంట్రెస్ట్ పడుతుంది. 50 daysకి వేస్తారు అంటే ఆల్మోస్ట్ 2000 పడుతుంది. మనం 5 days, March 5కి డ్యూ డేట్. సో March 10th కట్టినాం, మనం ఏమనుకున్నాం 5 days మిస్ చేసినాం, 5 days ఇంట్రెస్ట్ పడుతుంది అనుకుంటాం, కానీ అట్లా పడదు. మొత్తం ఎక్కడైతే పేమెంట్స్ చేసినాం అక్కడ నుంచి ఇన్ని డేస్ క్యాలిక్యులేట్ చేస్తారు. అది మీరు March 5కి కట్టారు అనుకో, జీరో ఇంట్రెస్ట్. సో అట్లా ఇట్లాంటి లూపులు వాడుకోవచ్చు మనం. అంటే మనకి బిల్ జనరేట్ అవ్వగానే నెక్స్ట్ డేనే పేమెంట్ మనం ఏదైనా పర్చేజ్ చేస్తే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే February 13 కదా, సారీ Jan 13, Jan 14కి ఇక్కడ పేమెంట్ చేస్తే మనకు ఆల్మోస్ట్ 50 days ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ దొరుకుతుంది. కానీ మనం అది కూడా కట్టకపోతే పెనాల్టీ దారుణంగా పడుతుంది. ఇప్పుడు అసలు మినిమం అమౌంట్ డ్యూ అంటే ఏంటంటే 30,000 బిల్ జనరేట్ అయింది కదా, ఇందులో 5% ఒక 1,500. సో 1,500 మినిమం అమౌంట్ డ్యూ పడుతుంది. మినిమం అమౌంట్ డ్యూ MEAD. సపోజ్ మీ దగ్గర డబ్బులు లేవు, మీకు డ్యూ డేట్ దగ్గరకు వచ్చింది తెలుసు, మీ దగ్గర డబ్బులు లేవు. సో మీరు MEAD కట్టారనుకో, మినిమం అమౌంట్ డ్యూ కట్టారనుకో, మీరు ఇది ఒక్కటి అవాయిడ్ చేస్తారు, ఇది అవాయిడ్ చేస్తారు, ఇది కూడా అవాయిడ్ చేస్తారు. ఇదైతే పక్కా పడుతుంది. సో మీరు 1,500 కడితే దీని నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఇదైతే పక్కా పడుతుంది. సో అందుకే నేను చెప్తాను, అది ఇంట్రెస్ట్ ఇంత 4% ఇంట్రెస్ట్ ఎవరు తీసుకోవద్దు కూడా. సో నేను అసలు మినిమం అమౌంట్ డ్యూ కట్టడం అవాయిడ్ చేయమని చెప్తాను ఎవరికైనా. నెక్స్ట్ సిబిల్ ఇంపాక్ట్. ఈ కేసులో మినిమం అమౌంట్ డ్యూ కడితే సిబిల్ ఇంపాక్ట్ అవ్వకపోవచ్చు, కానీ మీరు కట్టలేకపోతే, మినిమం అమౌంట్ డ్యూ కూడా కట్టలేకపోతే సిబిల్ ఇంపాక్ట్ అవుతుంది. సో సిబిల్ స్కోర్ అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్. ఈ చిల్లర క్యాష్ బ్యాక్లు కాదు. మీరు ఏదైనా కార్డు తీసుకున్నారనుకోండి, మీకు వచ్చే 5% క్యాష్ బ్యాక్, 1% క్యాష్ బ్యాక్, 500 క్యాష్ బ్యాక్, 1000 క్యాష్ బ్యాక్, ఇవన్నీ చిల్లర క్యాష్ బ్యాక్లు. అసలైన క్యాష్ బ్యాక్ సిబిల్ స్కోర్. ఆ స్కోర్ ఎంత మంచిగా ఉంటే, సపోజ్ మీ సిబిల్ స్కోర్ చాలా బాగుంది, మీరు హోమ్ లోన్ తీసుకున్నాను, బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు, మీరు డిమాండ్ చేయొచ్చు, నాకు మంచి సిబిల్ స్కోర్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించమని. మీరు తగ్గించకపోతే నేను వేరే బ్యాంక్కి వెళ్తా. సపోజ్ ఈవెన్ 8% నుంచి 7.9%కి వచ్చినా మీకు లక్షల్లో సేవ్ అవుతుంది, లక్షల్లో.
కాబట్టి సిబిల్ స్కోర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్. ఈ లక్షలతో పోల్చుకుంటే ఇది ఈ క్యాష్ బ్యాక్లు చిల్లర క్యాష్ బ్యాక్లు. సో మీ మెయిన్ గోల్ కార్డు తీసుకునేది సిబిల్ స్కోర్ కోసం. మీకు క్రెడిట్ కార్డు లేకుంటే సిబిల్ స్కోర్ ట్రాక్ అవ్వదు. కాబట్టి కార్డు తీసుకునేది సిబిల్ స్కోర్ కోసం అంతే, ఈ చిల్లర క్యాష్ బ్యాక్ కోసం కాదు, మన దగ్గర డబ్బులు లేకున్నా అనవసరమైన వస్తువులు కొనడానికి కాదు. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి.